ఎన్నికల్లో డబ్బులు పంచితేనే గెలుస్తారు. జనం ఓట్లేయాలంటే నోట్లు ఇవ్వాల్సిందే. డబ్బు పంచని ఎన్నికలు అసాధ్యం. ఇవి సాధారణంగా మనం అనుకునే మాటలు. కానీ తమిళనాడులో విజయ్ సక్సెస్ ఏం చెప్తోంది? ఇప్పటి వరకు ఉన్న లెక్కల్ని తమిళ ఓటర్లు తల్లకిందులు చేశారా? చూద్దాం. మన దగ్గర ప్రతి ఎన్నికల సందర్భంలో నోట్లు విచ్చలవిడిగా విరజిమ్మడం చూస్తుంటాం. ఎన్నికలకు ముందు రోజు వేల కోట్లు చేతులు మారుతాయి. ఒక్కో ఓటుకు 5 నుండి 10,000 ఇచ్చే సందర్భాలు కూడా కనిపిస్తుంటాయి. మొదట్లో వాల్ క్లాకులు, చీరలు లాంటివి పంచేవాళ్ళు. ఆ తర్వాత ఓటుకి 100 అని మొదలైంది. ఇప్పుడు అది వేలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లాగే తమిళనాడులో కూడా డబ్బులు పంచే పద్ధతి ఉంది. అక్కడ ఎన్నికలు ధనమయమైపోయి చాలా కాలమైంది. కానీ ఇప్పుడు విజయ్ డబ్బు పంచకుండా ఎన్నికలకు వెళ్లారు. ఏకంగా 108 చోట్ల గెలిచారు. మరో 20 మంది స్వల్ప తేడాతో ఓడిపోయారు. అంటే తమిళ ఓటర్లు విజయ్ని ఎలా సపోర్ట్ చేశారో అర్థమవుతుంది. మరి డబ్బు పంచకుండా విజయ్ గెలవడాన్ని ఎలా చూడాలి? సింపుల్. జనం నమ్మితే, జనానికి గురి కుదిరితే నోట్లు తీసుకోకుండానే గెలిపిస్తారు. అసలు ఓటర్లకు డబ్బులు ఇచ్చే అలవాటు మొదలుపెట్టిందే రాజకీయాలని వ్యాపారంగా మార్చుకున్న కొందరు పొలిటీషియన్లు. ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూసిందే వాళ్ళు. చివరికి వాళ్లే ఈ ఖర్చు మేము భరించలేం అనే ఫిర్యాదులు చేస్తారు. ఇటు ఓటర్లను కూడా డబ్బిస్తే తప్ప ఓటేయడం లేదని బ్లేమ్ చేస్తారు. కానీ ఇదంతా తప్పు. ఓటర్ ఎప్పుడైనా సరైన ప్రత్యామ్నాయం ఉంటే రెండో మాట లేకుండా ఓటు గుద్దేస్తాడు. తమకు నమ్మకం కుదిరిన పార్టీ లేదా నేత ఎన్నికల్లో ఉంటే, వాళ్ల మాటలపై భరోసా వస్తే ఎలాంటి సంకోచాలు లేకుండా, డబ్బు పంపిణీతో నిమిత్తం లేకుండా ఓటేస్తారు. డబ్బు పంచితేనే గెలుస్తారు అంటే తమిళనాడులో డిఎంకే గెలవాల్సింది, లేదా అన్నా డిఎంకే గెలవాల్సింది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు భారీ ఎత్తున డబ్బులు పంచిపెట్టాయి. ప్రతి నియోజకవర్గానికి 20 నుంచి 50 కోట్ల వరకు డబ్బులు పంచారనే అంచనాలున్నాయి. ఒక్కో ఓటర్కు 3 నుంచి 10,000 వరకు పంచుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు చెరో 5,000 కోట్లు ఖర్చు చేశాయంటున్నారు. భారీ ఎత్తున డబ్బు పంచిపెడుతున్నారని అరప్పోర్ ఇయాక్కం అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. కానీ ఏమాత్రం డబ్బులు పెట్టని విజయ్ పార్టీ టీవీకే నుండి 108 మంది గెలిచారు. స్టాలిన్తో సహా 15 మంది డిఎంకే మంత్రులు మట్టి కరిచారు. 4 సార్లు మంత్రిగా పనిచేసిన ఓ డిఎంకే నేతని ఒక ఆటో డ్రైవర్ ఓడించాడు. మరోచోట ఒక కారు డ్రైవర్ కొడుకు గెలిచాడు. చాలా చోట్ల భారీ ఆధిక్యతతో గెలిచిన టీవీకే అభ్యర్థులు కనీసం ఒక 20 నియోజకవర్గాల్లో మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓట్లు కొనుక్కోవచ్చు అనే మాట తప్పైంది. డబ్బులు పంచితే తప్ప ఎన్నికల్లో గెలవలేరు అనే మాట తప్పని తేలింది. అవినీతి అధికంగా ఉన్న 182 దేశాల సూచికలో 91వ స్థానంలో ఉన్నాం. ఎన్నికలతో మొదలయ్యే అవినీతి ఆ తర్వాత 5 ఏళ్లు కొనసాగుతోంది. కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు తీసుకోవడం, వాళ్లకు ఫేవర్లు చేయడం, అనుకూలమైన నిర్ణయాలు అమలు చేయడం, ఆ తర్వాత వాళ్ళని రాజ్యసభకు పంపడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు భారీగా ఖర్చు చేయడం, గెలిచిన తర్వాత అవినీతికి పాల్పడి ఆ సొమ్మంతా మళ్ళీ రికవర్ చేసుకోవడం, ఇదంతా ఒక సైకిల్. చివరికి చట్టసభల్లో కార్పొరేట్లు, సంపన్నులు మాత్రమే అడుగు పెడుతున్నారు. వాళ్ళు ఎన్నికలని, రాజకీయాలని కూడా వ్యాపారంగా చూస్తున్నారు. అందుకే నోట్ల పంపకం పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చెప్తున్న ప్రకారం ప్రస్తుత లోక్సభలో 504 మంది ఎంపీలు కోట్లకు పడగలెత్తిన వాళ్ళేనట. అంటే 93% మంది. ఇది 2019లో 88%, 2014లో 82%, 2009లో కేవలం 58% మంది ఎంపీలు మాత్రమే కోటీశ్వర్లు. కానీ ప్రజలు తమను ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా సరైన ప్రత్యామ్నాయం ఉంటే, సరైన ప్రత్యామ్నాయం ఉన్న చోట ఫలితం ఎలా ఉంటుందో తమిళనాడు ఎన్నికలు చెప్తున్నాయి. మరి ఓటర్లు డబ్బు తీసుకోవడం లేదా అంటే తీసుకుంటున్నారు కావచ్చు. ఇదంతా మనల్ని దోచుకున్న సొమ్మే కదా అనే అభిప్రాయం జనంలో ఉంది. రాజకీయాల్లో ఉండి ఎంత సంపాదిస్తున్నారో, ఎంత ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారో అనే అంచనా జనాలకు ఉండదా? అందుకే డబ్బులు ఇస్తే తీసుకుంటారు, కానీ తమకు నచ్చిన వాళ్ళకే ఓటేస్తారు. ఇప్పుడు విజయ్ సీఎం సీట్లో ఉన్నాడు. విజయ్ పాలనని అంచనా వేయాలంటే మరికొన్ని నెలలు పడుతుంది. ఇప్పటికైతే ఏదో మార్పు తీసుకురావాలి, జనానికి ఏదో మంచి చేయాలి అనే ఆలోచన విజయ్లో ఉంది అనే సంకేతం కనిపిస్తోంది. డబ్బు పంచకుండా నిజాయితీగా గెలిచి పాత లెక్కల్ని రివర్స్ చేసిన విజయ్ పాలనలో కూడా అంతే మార్పు చూపిస్తాడని ఆశిద్దాం.